వెల్కమ్ టు భవిష్య దర్శిని అండి. మరి ఇప్పుడు మీ జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా సరే వాటికి పరిష్కారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. గురువుగారు మీ సమస్యలకు పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. మీకు మరొకసారి నేను విన్నవించుకుంటుంది ఏంటి అంటే కనుక, మనం జాతక పరంగా దోషాలు ఉన్నాయి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఏదైనా కావచ్చు, అవి ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు ఏదైనా ఒక అడ్డంకులు వస్తున్నాయి, ఇలాంటి మనకి నిత్యం మన లైఫ్ లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సో అలాంటి వాటికి మన పరిష్కారం తెలుసుకోవాలని చెప్పి కాల్ చేసినప్పుడు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్లేస్ అనేవి ఖచ్చితంగా క్లియర్ గా డీటెయిల్స్ ఉండాలండి. ముందుగానే రాసి పెట్టుకోండి. అలాగే అవి లేకుండా జాతకం చెప్పాలి అంటే అది మీకు వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. లేదు అలా తెలుసుకోవాలి, నాకు జాతకం, నాకు పుట్టిన తేదీ లేదు, లేదంటే టైం లేదు అనుకున్న వాళ్ళు పర్సనల్ గా సార్కి ఫోన్ చేసినట్లయితే మీరు లైవ్ అయిపోయిన తర్వాత ఏం పరిహారాలు చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది వివరంగా తెలియచేయడం జరుగుతుంది అనమాట. మనకున్న కొద్ది సమయంలో టైంని ఏమాత్రం వేస్ట్ చేయకుండా మీరు అడిగే ప్రశ్న కూడా స్పష్టంగా ఉండాలి, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే గురుగారు మనకి సమస్యకి నేరుగా పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంది. గురుగారు, ఇందాక మీరు అన్నారు తిథులకు వేటికి వేటి ప్రాధాన్యత ఇస్తారు, నక్షత్రాలకు వేటికి వేటి ప్రాధాన్యత, నక్షత్రాలు వేటికి ప్రాధాన్యత ఇస్తారు గురుగారు? అంటే ముహూర్తాలకి ఎక్కువ దేనికైనా కానీ మెయిన్ నక్షత్రాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మామూలు అంటే పితృ కార్యక్రమాల కంటే గనక తిథి ఇంపార్టెంట్. అంటే తిథి మాసం, ఒకవేళ అధిక మాసం వచ్చింది అనుకోండి, ఇప్పుడు జ్యేష్ఠ మాసం ఉంది, అధిక జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం రెండు వస్తే రెండు సార్లు చేయాలి. ఈ యొక్క పితృ కార్యక్రమాలు 2 సార్లు చేయాలన్నమాట. అధిక మాసం వస్తే అధిక జ్యేష్ఠ మాసం చేయాలి, నిజ జ్యేష్ఠ మాసం చేయాలి, 2 సార్లు చేయాలి. అట్లా ఏవైనా కానీ. అలాగే మిగతా అన్నిటికీ కూడా నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఏదైతే పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్రంలో ఆ యొక్క కుదిరితే కనుక అదే సంబంధించిన వారంలో దానికి సంబంధించిన ఏవైతే శుభకరమైన లగ్నాలు ఉన్నాయో ఆ లగ్నాల్లోనే, అలాగే ఏవైతే పుష్కరాంశాలు ఉన్నాయో అంటే ఏంటంటే సూర్యుడి పుష్కరాంశ లగ్నం స్టార్టింగ్ నుంచి 1.5 డిగ్రీల దాకా ఉంటుంది. అలాగే చంద్రుడి పుష్కరాంశ 1.5 నుంచి 4 డిగ్రీల దాకా ఉంటుంది. అలాగే కుజుడి పుష్కరాంశ 4 నుంచి 5.45 డిగ్రీల దాకా ఉంటుంది. అలాగే రాహు పుష్కరాంశ ఉంటుంది. తర్వాత 5.45 నుంచి 10-15 దాకా రాహు సంబంధించిన పుష్కరాంశ ఉంటుంది. తర్వాత అంటే 10-15 నుంచి 14.15 దాకా గురువుకు సంబంధించిన పుష్కరాంశ ఉంటుంది. అలాగే 14.15 నుంచి 19 డిగ్రీల దాకా శనికి సంబంధించిన పుష్కరాంశ ఉంటుంది. 19 నుంచి 23.15 దాకా ఈ యొక్క బుధుడికి సంబంధించిన పుష్కరాంశ ఉంటుంది. 23.15 నుంచి 25 డిగ్రీల దాకా ఈ యొక్క కేతువుకు సంబంధించిన పుష్కరాంశ ఉంటుంది. తర్వాత వచ్చేసి 25 నుంచి 30 డిగ్రీల దాకా శుక్రుడికి సంబంధించిన పుష్కరాంశ ఉంటుంది. అయితే దానికి తగ్గట్టు ఈ నవగ్రహాలకు సంబంధించిన పుష్కరాంశలు ఒక లగ్నంలో ఇమిడి ఉంటాయి. దానికి తగ్గట్టు ఏది మీకు సెట్ అవుతుందో ఆ యొక్క పుష్కరాంశలో ముహూర్తాన్ని అనేది నిర్ధారించడం అనేది జరుగుతుంది అనమాట. గడియలు అంటే ఎన్ని గడియలు ఉంటే అన్ని దానిలో నిక్షిప్తం చేసి ముహూర్తం అనేది పెడితేనంటే దానికి సంబంధించి మీకు ఫాస్ట్గా డెవలప్మెంట్ అవ్వడానికి, మంచి ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏంటంటే నక్షత్రం ఇంపార్టెన్స్ అదే అనమాట. నశింపు లేనిది అని అర్థం అనమాట. నక్షత్రం అంటే గ్రహం అంటే గ్రహించి ఇచ్చేది, జపం అంటే ఏంటంటే జన్మ జన్మల పాపాన్ని హరించేది అని అర్థం అనమాట. మంత్రం అంటే మననాత్ త్రాయతేతి మంత్ర అంటే మననం చేయడం వల్ల మనం రక్షించేది అని అర్థం అనమాట. అయితే ఈ పర్టికులర్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది స్టడీ చేసి దానికి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు సజెషన్ అనేది సూచించడం అనేది జరుగుతుంది. కొన్ని మొండి దోషాలు ఉంటే వాటికి మాత్రం ఖచ్చితంగా మొత్తం ఎంత అయితే పూజ ఉందో సశాస్త్రీయంగా మొత్తం చేయవలసిందే. లేకపోతే అంటే ఆ కర్మ, ఆ పాపం అనేది తొలగిపోదు అనమాట. కొన్నిటికి మామూలు చిన్న రెమెడీస్ చేసుకునే సరిపోతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు లగ్నాలు వేటికి ప్రాముఖ్యతగా చూస్తూ ఉంటారు అయితే?